మనం నిన్నంటే థియరీ క్లాస్లో మనం చదువుకోవడం ఆపేసినప్పుడు ఒక ఆచరణాత్మకమైన నిత్య జీవితంలో పనికి వచ్చే ఒక పాఠం ఒకటి ఉంది అని యాన్ బెసెంట్ గారు చెప్పారు. ది ఎంటైర్ వెనకాల చెప్పినంత చెప్పడానికి సమయం అడ్డం వచ్చినా కూడా నేను ఒకటి ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నా. మనకున్న సత్యవంతమైన ఆలోచించే శక్తి ఏదైతే ఉందో ఆ క్షేత్రాన్ని వ్యవసాయానికి పనికిరాని భూమిగా వదిలేయకూడదు. అంటే సదాలోచనలను దాంట్లో ప్రవేశపెట్టాలి. అక్కర్లేని ఆలోచనలు, కలుపు మొక్కలను ఎలా అయితే వ్యవసాయ భూముల్లో తీసేస్తామో అలాంటి కలుపు మొక్కలను తీసేయాలి. సదాలోచనలను, సత్ ఆలోచనల్ని అక్కడ ప్రవేశపెట్టాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఏమవుతుందంటే అక్కర్లేని ఆలోచనల బీజం ఆ మనసులో ప్రవేశించి, ఆ క్షేత్రంలో ప్రవేశించి వేర్లు పాతుకొని విపరీతంగా వృక్షాలుగా మారిపోతాయి. కాబట్టి మనసుని తన సహజమైన తనకు తెలిసిన విధానంలో తనంతట తానే స్పందించేటట్టుగా, దానికి ఇష్టం వచ్చినట్టుగా స్పందించేటట్టుగా వదిలిపెట్టడం తగదు. అలాంటి మనస్సు ప్రతి కదిలి వెళ్ళిపోయే ఆలోచనకి స్పందిస్తుందని మనం అర్థం చేసుకోవాలి అని చదివాం. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇన్ లైఫ్ అని మేడం గారు చెప్పడం మనం పోయిన క్లాస్లో తెలుసుకున్నాం. అంటే వ్యవసాయానికి పనికిరాని భూమిలాగా మన మనసును వదిలేయకూడదు, బీడు భూమిలాగా వదిలేయకూడదు. సదాలోచనలతో, మంచి వ్యవసాయంతో, మంచి ఆలోచనలతో మనసుని పెంపొందించాలి. అక్కర్లేని ఆలోచనలు బీజం ఎత్తినప్పుడు అవి వేర్లు పాతుకుపోయి పెరిగి వృక్షాల్లాగా తయారవుతాయి. దాని నుంచి బయటపడడం మనకి అంత ఈజీగా కుదరదు. కాబట్టి సహజమైన మనసుకు తెలిసిన విధానం ఏమిటంటే ఏది పక్క నుంచి పెడుతున్నా దాన్ని స్వీకరించే విధానం ఉంటుంది. కాబట్టి అలా మనం స్పందించేటట్టుగా, అలా మన మనస్సు స్పందించే విధానంతో మన మనస్సు లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అలా వదిలిపెట్టడం తగదు అని చెప్పారు. కాబట్టి అది ఆచరణాత్మక ఒక ప్రాక్టికల్ లెసన్ అని చెప్పారు యాన్ బెసెంట్ గారు. తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ లోకి పెడదామని పోయిన మాట అనుకున్నాం. నెక్స్ట్ చాప్టర్ ఏమిటంటే ది బిగినింగ్స్ ఆఫ్ థాట్. ది బిగినింగ్స్ ఆఫ్ థాట్ అనేది నెక్స్ట్ చాప్టర్. దీని గురించి ముందరికి వెళదామని ఆ రోజే అనుకున్నాం, బట్ we decided to start it afresh today. The beginnings of thought. Adi chapter 4. Few outside the circle of students of psychology have troubled themselves much with the question. Few outside the circle of students of psychology have troubled themselves much with this question, with the question, how does thought originate? Few outside the circle of students of psychology have troubled themselves much with the question, how does thought originate? మనోశాస్త్ర నిపుణులు ఎప్పుడు దీని గురించి ఆలోచించారేమో, అయితే ఈ మనోశాస్త్ర నిపుణులు ఆలోచించే విధానాన్ని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు మనస్సు గురించి వాళ్ళు దాని గురించి ఎక్కువ స్టడీ చేస్తారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. అలా ఈ సైకాలజీని చదవని వాళ్ళు, అభ్యసించని వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించలేదు అని చెబుతున్నారు. ఈ ప్రశ్న అర్థం చేసుకోవడానికి, అంటే ఆలోచించే తత్వం ఎలా మొదలైంది, ఆలోచన ఎలా ప్రారంభమైంది అని తెలుసుకోవడానికి, ప్రశ్న అర్థం చేసుకోవడానికి మనోశాస్త్రము, సైకాలజీ చదవని వాళ్ళు ఎక్కువ కష్టపడలేదు, ఇప్పటిదాకా దాని గురించి ఆలోచించలేదు. అలా ఆలోచించని వాళ్ళని ఈ ప్రశ్న చాలా బాధిస్తుంది. ఎందుకంటే ఏమిట్రా, ఎలా మొదలైందిరా ఈ ఆలోచన అనేది వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది అని చెబుతున్నారు. ఫ్యూ అవుట్ సైడ్ ద సర్కిల్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సైకాలజీ హ్యావ్ ట్రబుల్డ్ దెమ్సెల్వ్స్ మచ్ విత్ ద క్వశ్చన్. వాళ్ళు ఎక్కువ శ్రమ పడలేదు. మనోశాస్త్రం ఇప్పుడు ఎలాగో అనుకుంటున్నారు కదా అని వీళ్ళు ఎక్కువ శ్రమ పడలేదు. హౌ డస్ థాట్ ఒరిజినేట్, ఎలా ఈ ఆలోచన అనేది పుట్టింది, ఎలా పెరిగింది, పుట్టిన తర్వాత ఎలా పెరిగింది అనే ఒక ప్రశ్నని సైకాలజీ చదవని వాళ్ళు ఎగ్జామిన్ చేయలేదు అని చెప్పడంతో మొదటి ఈ
sentence of this chapter, the beginnings of thought లో మొదలెట్టారు మేడం గారు. తర్వాత when we now come into the world, we find ourselves possessed of a large amount of thought, ready-made, a large store of what are called innate ideas. How does thought originate అనే క్వశ్చన్ మనోశాస్త్ర నిపుణ మాత్రమే ఆలోచించారు. మనోశాస్త్ర నిపుణులు కాకుండా మిగతా వాళ్ళు ఆ క్వశ్చన్ ఎగ్జామిన్ చేయలేదు అని చెప్పిన తర్వాత, when we now come into the world, we find ourselves possessed of a large amount of thought, ready-made, a large store of what are called. కాబట్టి మనం ఈ ఆలోచన ఎలా పుడుతుంది అని అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచంలో మనం అడుగుడగానే, దీంట్లో మనం అడుగు పెట్టగానే చాలా పెద్ద మొత్తంలో ఆలోచనలు అంతకు ముందు ఇతరులు ఆలోచించగా తయారైనవి, అలాంటివన్నీ ఉన్నాయి. When we now come into the world, we find ourselves possessed of large amount of thought, ready-made, a large store of what are called innate ideas. అంతకు ముందే తయారైన ఆలోచన పరంపర, అది మన సొంతం అయిపోయింది. దాన్ని మనం పుణికిపుచ్చుకున్నాం. అది రెడీమేడ్ గా ఉంది. అంతకు ముందే తయారై, ఈ ఆలోచన పరంపరంతా అంతకు ముందే తయారై రెడీగా ఉంది. ఇది స్వతహాగా దానికి ఉన్న న్యాచురల్ క్వాలిటీ వల్ల, ఈ ఆలోచన తత్వం అందరిలోనూ పెరిగినందువల్ల, ఈ ఆలోచన అనే ఒక పెద్ద సంపుటి, ఒక స్టోర్ లాంటిది, ఆలోచన సంపుటిని, సహజమైన స్వతహాగా ఏర్పడిన ఆలోచనల్ని మనం తయారు చేసుకున్న వాటిని పుణికిపుచ్చుకోవడం జరుగుతోంది అని చెప్పింది. కాబట్టి ఈ ఆలోచన ఎలా పుడుతోంది అనే క్వశ్చన్ అందరూ ఆలోచించాల్సిన విషయమే. కొంతమంది ఆలోచించలేదు ఇప్పటిదాకా అని చెప్తూ, ఎలా కలుగుతోందో ఆలోచన అనే విషయం ఎగ్జామిన్ చేయాలంటే, ఈ ప్రపంచంలో మనం అడుగు పెట్టగానే కూడా చాలా పెద్ద మొత్తంలో చాలా ఆలోచన పరంపరలు, అంతకు ముందే ఇతరులు ఆలోచించగా తయారైనవి, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆలోచన పరంపరని మనం సొంతం చేసుకుని మనం వాటితో కలిసి మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ ఆలోచనల సంపుటి అంతకు ముందే రెడీమేడ్ గా తయారై ఉంది. ఈ ఆలోచన సంపుటిని, సహజమైన స్వతహాగా ఏర్పడిన వీటిని ఆలోచనల తత్వము అని పిలవడం జరుగుతోంది. ఇది మనతో పాటు పుట్టిన ఆలోచనలు. మనం ప్రపంచంలో అడుగు పెడుతున్నప్పుడు ఈ భావనలు, ఈ విషయాలు గట్టిపడినవి. ఆలోచనలన్నీ ఒక ముద్ద రూపాన్ని, అన్ని కలిస్తే ఒక రూపం ఎలా ఏర్పడుతుందో అలాంటివి పొందడం జరిగింది అనే విషయం చెబుతోంది. ఇంకా దీస్ ఆర్ కన్సెప్షన్స్ which we bring with us into the world, the condensed or summarized results of our experiences in lives previous to the present one. These are conceptions which we bring with us into the world, the condensed or summarized results of our experience in lives previous to the present one. So ఆలోచించిన తత్వము అంతకు ముందు నుంచి కూడా ఉన్నదంతా రెడీమేడ్ గా కొన్ని ఐడియాస్ ఉన్నాయి. ఐడియాస్ ను కూడా మనం పుణికిపుచ్చుకున్నాం అనే మాట చెప్పిన తర్వాత, దీస్ ఆర్ కన్సెప్షన్స్ which we bring with us into the world, the condensed or summarized results of our experiences in lives previous to the present one. కాబట్టి మనం గుర్తించాల్సింది ఇంకోటి ఉంది. మనం ప్రపంచంలోకి అడుగు పెడుతున్నప్పుడు ఈ భావనలు, ఈ విషయాలు ఒక చోటుకి చేరిపోయి, కండెన్స్ అయిపోయి, అంటే సమ్మరైజ్ అయిపోయి, సంక్షిప్తంగా తయారై ఉన్న ఒక ముద్దలాంటి ఆలోచన తత్వాన్ని, సంగ్రహించబడిన స్థితిలో ఉన్న ఆలోచన స్థితుల్ని మనం గమనించవచ్చు అనే మాట చెబుతున్నారు. దీస్ ఆర్ కన్సెప్షన్స్, అంటే ఐడియాస్. కన్సెప్షన్ అంటే మైండ్ ఒక కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తే దాని కన్సెప్షన్ అంటున్నాం. కన్సెప్షన్ అంటే ఒక ఆలోచన విధానము. దీస్ ఆర్ కన్సెప్షన్స్ which we bring with us into the world. ప్రపంచంలోకి ఈ ఆలోచన విధానాన్ని మనం పట్టుకొస్తున్నాం. ఇది ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నాం? అంతకు ముందు జీవించిన జీవితంలో మైండ్ ఉంది కాబట్టి మైండ్
ఈ మైండ్ వల్ల ఏర్పడిన ఆలోచన పరంపర అంతా కూడా యూనివర్స్ లో ఉంది కాబట్టి అది మనకి సొంతం అవుతోంది, దాన్ని మనం పుణిగిపుచ్చుకుంటున్నాం అని చెప్తున్నారు. దీస్ ఆర్ కన్సెప్షన్స్ విచ్ యు బ్రింగ్ విత్ us into the world, the condensed or summarized results of our experience in living previous. ఇంతకు ముందు ఈ జీవితం కన్నా ముందు జీవించిన జీవితంలో తాలూకు అనుభవాలని కూడా ఒక రకంగా ఆధారం చేసుకొని ఏర్పడిన సంక్షిప్తమైన స్థితిలో ఉన్న ఆలోచనలు అని చెబుతున్నారు. సో summarize results of our experiences in lives previous to the present one. With this mental stock in hand, we begin our transactions in this life, and the psychologist is never able to, by direct observation, beginnings of thought, begin our transactions in this life, and the psychologist is never able to study by direct observation the beginnings of thought. మనోశాస్త్ర నిపుణుడు మనస్సు ఆలోచన విధానాన్ని అధ్యయనం చేసిన వాడు అనుకుంటున్నాం కానీ అతను ఈ ఆలోచన ఎలా మొదలైంది అనే విషయం అతను సరిగ్గా డైరెక్ట్ గా గుర్తించిన ఎక్కడ ప్రూఫ్ కనపడలేదు అనే మాట చెబుతున్నారు. డైరెక్ట్ అబ్జర్వేషన్ ద బిగినింగ్ ఇస్ ఆఫ్ థాట్. కాబట్టి ఇలాంటి మెంటల్ స్టాక్ ఎలా అయితే ముడి సరుకులాగా ఉంటుందో అంత అలాగా మన దగ్గర కూడా ఈ అనుభవాల మూట, ఈ స్థితి, ఈ ఆలోచనల సంపదతో అందుకు ముందు జన్మల అనుభవాల వల్ల ఏర్పడిన ఆలోచనల ముడి సరుకుతో మనం ఈ జన్మలో మన కార్యక్రమాలు మొదలెడుతున్నాము అని చెప్తున్నారు మేడం. ఎలా ఈ ఆలోచన తత్వం మొదలైంది అని అర్థం చేసుకోలేకపోతున్నాడు సైకాలజిస్టు, మనోశాస్త్ర నిపుణుడు. అతని మనస్సుకి ఆలోచనల పుట్టుక ఎలా జరిగిందో అందట్లేదు. అంటే ఈ విషయం వారు చదవలేదు, వారు అర్థం చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి అర్థం అవ్వలేదు అని. సో ఈ ఫస్ట్ paragraph is giving us how the rest of the chapter is going to be. Few outside the circle of students of psychology have troubled themselves much with the question, how does thought originate? When we now come into the world, we find ourselves possessed of a large amount of thought ready-made, a large store of what are called innate ideas. These are conceptions which we bring with us into the world, the condensed or summarized results of our experiences in lives previous to the present one. With this mental stock in hand, we begin our transactions in this life, and the psychologist is never able to study by direct observation the beginnings of thought. ఇది మొదటి పారాగ్రాఫ్. ది బిగినింగ్ ఆఫ్ థాట్ అనే చాప్టర్ లో బిగినింగ్, ఈ ఆలోచించే తత్వము, ఆలోచనల పరంపర ఎలా ప్రారంభం అవుతుంది అనే సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మేడం యానా బెసెంట్ గారు. ఈ ప్రశ్నని అర్థం చేసుకోవడానికి, అంటే ఎలా ఆలోచన మొదలవుతుంది, ఎలా మొదలైంది అనే ప్రశ్నని మనోశాస్త్రము అభ్యసించని వారు, అంటే చదవని వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు దీనికి శ్రమించలేదు, దీనికోసం కష్టపడలేదు ఎలా మొదలైంది అని కనుక్కోవడానికి. వాళ్ళు కూడా కనుక్కున్నారా అంటే చివరికి పారాగ్రాఫ్ చివరిలో వాళ్ళు బిగినింగ్ కనుక్కోలేదని చెప్పారు. అయితే మనోశాస్త్రం ఇప్పుడు ఏం చేస్తారంటే మనస్సు, దానికి ఉండే పరిపరి విధాల ఆలోచనల్ని స్టడీ చేయగలరు. ఎలా ఈ ఆలోచనలు మొదలయ్యాయి అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు అనే విషయం ఆవిడ చెప్పారు. కాబట్టి ఈ ప్రశ్న అర్థం చేసుకోవడానికి ఎలా ఆలోచన మొదలవుతుంది అనే ప్రశ్నని మనోశాస్త్ర నిపుణులు, ఆ మనోశాస్త్రం సైకాలజీ చదవని వాళ్ళకి ఇది శ్రమతో కూడిన పనే. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకున్నారు ఆలోచన అంటే ఏమిటి, ఎలా మనసుకి ఈ ఆలోచన వల్ల వేరే వేరే పరిస్థితులు కలుగుతున్నాయనే విషయం సైకాలజిస్ట్ చెప్తాడు. ఈ సైకాలజీ అసలు చదువుకున్న వాళ్ళకి ఈ విషయం అర్థం చేసుకోవడానికి కొంత వాళ్ళు శ్రమించాల్సి వస్తుంది. ఎప్పటిదాకా అలాంటి శ్రమ వాళ్ళు పడలేదు అనే మాట చెబుతున్నారు. ఫ్యూ అవుట్ సైడ్ ద సర్కిల్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సైకాలజీ చదవని వాళ్ళు, few outside the circle of students of psychology have troubled themselves much with the question. కాబట్టి వాళ్ళకి ఎలా మొదలైందిరా బాబు ఈ ఆలోచన అనేది వాళ్ళు ఎక్కువ శ్రమించి ఆలోచించి హౌ డస్ థాట్ ఒరిజినేట్ అనేది వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. సైకాలజిస్ట్ కి కొంత దాకా తెలుసు, సైకాలజీ చదవని వాళ్ళు ఇప్పుడు శ్రమ పడుతున్నారు ఎలా దీన్ని కనుక్కుందామని. When we now come into the world, we find ourselves possessed of a large amount of thought ready-made,
a large store of what are called innate ideas. These are conceptions which we bring with us into the world, the condensed or summarized results of our experiences in lives previous to the present one. With this mental stock in hand, we begin our transactions in this life, and the psychologist is never able to study by direct observation the beginnings of thought. ఇది ఆవిడ చెప్పింది. ఈ ఆలోచన ఎలా పుడుతుంది, ఎలా కలుగుతుంది? ఈ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టగానే చాలా పెద్ద మొత్తంలో ఆలోచనలు అంతకు ముందే ఇతరులు ఆలోచించగా తయారైనవి, ఆలోచన పరంపర మన సొంతమైంది. ఎందుకంటే ఈ ఆలోచనలన్నీ ఎక్కడికి వెళ్ళి ఆగాయి అంటే యూనివర్సల్ ట్యాంక్ లో ఆగాయని చెబుతారు. యూనివర్సల్ ట్యాంక్ అంటే ఆకాశతత్వంలో మనం ఆలోచించే ఆలోచనలన్నీ కూడా వీడికి డిపాజిట్ అవుతాయి. కాబట్టి మనం పుట్టగానే కూడా అదంతా ఎన్ని మనం ఆ ఆలోచనల్ని డ్రా చేసుకొని మన సొంతం చేసుకోగలమో అది మన సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క ఫిలాసఫర్ యొక్క ఆలోచన, ప్రతి ఆలోచన, పటిమ ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ఈ ఆకాశతత్వంలో రికార్డ్ అయిపోయి అక్కడ ఉంది. దాన్నే అందుకనే మనం యూనివర్సల్ ట్యాంక్ అంటున్నాం. ఆ యూనివర్సల్ ట్యాంక్ లో ఇవన్నీ ఉన్నాయి. ఎవరైతే ఆ ట్యాప్ తెరిచి దాన్ని వాడుకుంటారో, లాక్కుంటారో వాళ్ళకది వాళ్ళ సొంతం అవుతుంది. కాబట్టి ఈ ఆలోచన పరంపర మన సొంతమైంది అంతకు ముందే ఏర్పడిన ఆలోచనల సంపుటి. ఈ ఆలోచన సంపుటిని సహజమైన స్వతహాగా ఏర్పడిన ఆలోచనలని పిలవడం జరుగుతోంది. దే ఆర్ కాల్డ్ ఇనేట్ ఐడియాస్ అంటోంది. వి ఫైండ్ అవర్ సెల్స్ పొసెస్డ్ అంటే మన సొంతమైంది, మనం దాన్ని పుణికిపుచ్చుకున్నాము. ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ థాట్ రెడీమేడ్, అంతకు ముందే తయారై ఉన్న ఆలోచన పరంపర అక్కడ ఉంది. ఎ లార్జ్ స్టోర్ ఆఫ్ వాట్ ఆర్ కాల్డ్ ఇనేట్ ఐడియాస్. ఈ సహజంగా స్వతహాగా తయారైన ఆలోచనల సంపూర్ణ అలాంటి ఒకటి మనకి ఉంది. దీస్ ఆర్ కన్సెప్షన్స్ which we bring with us into the world. These are conceptions which we bring with us into the world. The condensed or summarized results of our experiences in lives previous to the present one. కాబట్టి ఇంకా ఏం చెబుతున్నారంటే ఈ భావనలు, ఈ విషయాలు గట్టిపడిన అంటే ఒక చోటుకి చేర్చబడిన ఆలోచనలన్నీ ఒక ముద్ద రూపాన్ని తీసుకొని ఒక కండెన్స్డ్ ఫామ్ గా ఏర్పడి సంగ్రహించబడిన స్థితిలో, అంటే సంగ్రహించడం అంటే సమరైజ్ చేయడం, సంక్షిప్తంగా తయారై ఉన్నాయి. ఇవన్నీ పూర్వజన్మలకు సంబంధించిన అనుభవాల మూటల స్థితి. అంటే మనం తీసుకున్న జన్మల్లో అంతకు ముందు వదిలిపెట్టిన ఆలోచనలు కూడా ఉండొచ్చు, ఇతర జన్మలు వాళ్ళు వదిలిపెట్టిన ఆలోచన అయినా ఉండొచ్చు. ఇవన్నీ అందరూ ఆలోచించిన ఆలోచనల మూట, ఆలోచనల ఒక సంపద. దీన్ని మనం మన సొంతం యాక్చువల్ గా ఎంత దాకా మనం వాడుకుంటాం అనేది మన మనసు యొక్క సమర్థత బట్టి, మనకున్న అవకాశం బట్టి మనం ఎంత దాకా దానికోసం శ్రమించగలమో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ భావనలు, ఈ విషయాలు, ఆలోచనలన్నీ కండెన్స్డ్ ఫామ్ గా ఒక ముద్ద రూపాన్ని పొందడం, గట్టిపడిన విధానంలో ఒక చోటుకి చేరడం, సంగ్రహించబడిన స్థితిలో సంక్షిప్తంగా తయారై ఉన్నాయి. ఇవన్నీ పూర్వజన్మలకు సంబంధించిన అనుభవాల మూటల స్థితి అని అన్నారు ఆయన బెసెంట్ గారు. ఈ ఆలోచనల సంపదతో అంతకు ముందు జన్మల అనుభవాల వల్ల ఏర్పడిన ఆలోచనల ముడిసరుకుతో మనం ఈ జన్మలో మన కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అంటే మనకి ఆస్తిలాగా ఇది సంక్రమించింది అని. అంతకు ముందు మనం చేసిన ఆలోచనలు అయి ఉండొచ్చు, మనమే చేసిన ఆలోచనలు అయి ఉండొచ్చు, మిగతా అందరూ కలిసి చేసిన ఆలోచనల యొక్క కండెన్స్డ్ ఫామ్ గా కూడా ఉండొచ్చు, అన్ని కలిసిన ఒక స్థితి అయినా ఉండొచ్చు. వీటన్నిటికీను కూడా మనకు అధికారం ఉంది, ప్రొవైడెడ్ వీ నో హౌ టు ట్యాప్ ఇట్. దాన్ని వాడుకోవడం ఎలా తెలిస్తే ఈ ఆలోచన మూటని మనం చేయొచ్చు అని, మనం వాడుకోవచ్చు అని. ఈ ఆలోచనల సంపదతో అంతకు ముందు జన్మల అనుభవాల వల్ల ఏర్పడిన ఆలోచనల ముడిసరుకు, స్టాక్ ఇన్ హ్యాండ్ అని చెప్పింది ఆవిడ, మెంటల్ స్టాక్ ఇన్ హ్యాండ్. ముడిసరుకుతో మనం ఈ జన్మలో మన కార్యక్రమాలు మొదలెడుతున్నాము. మనోశాస్త్ర నిపుణుడు ప్రత్యక్షంగా, డైరెక్ట్ గా ఇప్పటికీ ఎలా ఈ ఆలోచన తత్వం మొదలైనది అని విషయం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పటికి కూడా మనోశాస్త్ర నిపుణుడు డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా
ఎలా ఈ ఆలోచన తత్వం అనేది మొదలైంది అనేది అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనస్సు ఉంది, దానికి ఆలోచనలు ఉన్నాయి, పరిపరి విధాన ఆలోచనలు ఉన్నాయి. కొన్నిసార్లు డిప్రెస్ అవుతున్నాడు, కొన్నిసార్లు ఆనందం పడుతున్నాడు. ఇది చదవగలడు. అసలు ఆలోచన ఎలా పుట్టింది అనే విషయం అతనికి తెలియటం లేదు. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ థాట్ యొక్క ఫస్ట్ పారాగ్రాఫ్. సో వీఆర్ ఆల్రెడీ విత్ ద థాట్. ఏవైతే ఆలోచనల సంపుటి ఏర్పడి ఉన్నదో అదంతా మన సొత్తు అని చెబుతున్నారు. ఈ సొత్తులో మనం అంతకుముందు జీవించిన జీవితంలో ఏర్పాటు చేసుకున్న ఆలోచనలు కూడా ఉండొచ్చు. అంతకుముందు చాలా మంది రచయితలు కానీ, తత్వవేత్తలు కానీ, మిగతా వాళ్ళందరూ ఆలోచించిన విధానం కూడా అక్కడ చేరి ఉండొచ్చు. ఇదంతా అక్కడ ఉంది. ఒక మెంటల్ స్టాక్ ఇన్ హ్యాండ్ లాగా, మెంటల్ స్టాక్ ఇన్ హ్యాండ్ లాగా అక్కడ ఉంది. అది మన సొత్తు. దానితో మనం వస్తున్నాం అంటే ఏంటి? ఇమీడియట్ గా రాగా అవన్నీ మనం లాక్కుంటామని కాదు, అవన్నీ వాడుకుంటామని కాదు. మనకు కనుక ఆ విషయాలను వాడుకునే ఆలోచన పరంపరని వాడుకునే సమర్థత వస్తే, వాటితో సంబంధం పెట్టుకుంటే మనకు అవి పనికొస్తాయని చెప్పడం. కాబట్టి ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ ది చాప్టర్ ని ఒక్కసారి తెలుగు విషయం అడుగు చదువుతా. ఆలోచించే తత్వము, ఆలోచన ఎలా ప్రారంభం అవుతుంది అనే ప్రశ్నలు అర్థం చేసుకోవడానికి, అంటే ఆలోచన ఎలా మొదలవుతుంది అనే ప్రశ్నని మనోశాస్త్రం చదవని వాళ్ళని ఒక రకంగా ఇబ్బందులకు గురి చేసింది. ఎందుకంటే వాళ్ళు దాన్ని గురించి ఆలోచించలేదు. మనోశాస్త్ర నిపుణులు కూడా మనస్సు, ఆలోచనలు అనే సబ్జెక్ట్స్ చదువుకున్నారేమో, ఆలోచనలు ఎలా మొదలయ్యాయి అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు అనే విషయం తర్వాత తెలియజేసింది. తర్వాత ఈ ఆలోచన అసలు ఎలా పుడుతోంది, ఎలా కలుగుతోంది అనే విషయం ఆలోచిస్తే, ఈ ప్రపంచంలోకి మనం అడుగు పెట్టగానే, కొత్త జన్మలో మనం అడుగు పెట్టగానే అంతకు ముందే చాలా పెద్ద మొత్తంలో రెడీమేడ్ గా ఈ ఆలోచనలు అంతకు ముందే ఇతరులు ఆలోచించినవి, నేను కూడా ఆలోచించినవి తయారైన ఆలోచన పరంపర మన సొంతం. ఈ ఆలోచనల సంపుటిని సహజమైన, స్వతహాగా ఏర్పడిన ఆలోచనలను పిలవడం జరుగుతోంది. ఈ ఆలోచనల సంపుటి అంటే స్టోర్. ఈ ఆలోచనల యొక్క సంపుటి అంటే కలిసిన ఒక ఆలోచనల ఒక మూటని సహజమైన, స్వతహాగా ఏర్పడిన ఆలోచనని పిలవడం జరుగుతోంది. ఇన్నేట్ ఐడియాస్ అంటే దాంట్లో సహజంగా ఉన్నది, ఎప్పటి నుంచో ఇమిడి ఉన్నవి. ఇది మనతో పాటు పుట్టిన ఆలోచనల మూట. మన ప్రపంచంలో మనం అడుగు పెడుతున్నప్పుడు ఈ భావనలు, ఈ విషయాలు, ఈ ఆలోచనలన్నీ ఒక ముద్ద రూపాన్ని ఆల్రెడీ పొంది ఉన్నాయి, అంటే గట్టిపడి ఉన్నాయి. గట్టిపడడం అంటే ఆలోచన ఘనీభవించిందని కాదు. ఆలోచన తత్వం అంతా ఒక చోట చేరి ఒక స్థితిలో ఉంది, సంగ్రహించబడిన స్థితిలో ఉంది, సమరైజ్ చేసిన స్థితిలో ఉంది, సంక్షిప్తంగా తయారైన స్థితిలో ఉంది అని చెప్పడం. ఆలోచనలు యాక్చువల్లీ మైండ్ తో తయారైనవి కాబట్టి దే ఫ్లో, చాలా ఈజీగా ఫ్లో అవుతాయి. అంటే ఇన్ని ఆలోచనలు కలిసి ఒక చోట ఏర్పడ్డాయి కాబట్టి దానికి ఒక రూపం ఏర్పడింది, ఒక రూపాన్ని, ముద్ద రూపాన్ని అది పొందింది అని చెబుతున్నారు. ఇవన్నీ పూర్వజన్మకి సంబంధించిన, పూర్వజన్మలకి సంబంధించిన అనుభవాల మూట స్థితి. ఈ ఆలోచనల సంపదతో అంతకుముందు జన్మల అనుభవాల వల్ల ఏర్పడిన ఆలోచనలు, ఆ ముడి సరుకుతో మనం ఈ జన్మలో మన కార్యక్రమాలు మొదలు పెడుతున్నాము. అంటే ఇది క్లారిటీ కోసం మళ్ళీ చెబుతున్నా. మనం ఆలోచించిన ఇది కూడా ఆ స్టోర్ లోకి వెళ్ళింది. ఇంకా చాలా మంది మనతో పాటు పుట్టినవాడు, మన ముందర పుట్టినవాడు ఆలోచన కూడా ఆ స్టోర్ లోనే ఉంది. సరే, కొత్తగా ఒకడు వచ్చి పుట్టినప్పుడు ఈ సంపద ఆల్రెడీ నా వెనకాల ఉందనమాట. నా వెనకాల ఉందంటే నాతో పాటు ఆ సంపదతో నేను పుట్టాను అని. దట్స్ వాట్ షీ ఈస్ ట్రైయింగ్ టు సే. కాబట్టి ఈ అడ్వాంటేజ్ మనకు ఉంది అనే విషయం ఆవిడ చెప్తున్నారు. సో ఇవన్నీ పూర్వజన్మలకు సంబంధించిన అనుభవాల మూట, స్థితి. ఈ ఆలోచన సంపదతో అంతకు ముందు జన్మల అనుభవాల వల్ల ఏర్పడిన ఆలోచనలు, ముడి సరుకుతో మనం ఈ జన్మలో మన కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. మనోశాస్త్ర నిపుణులు కూడా ప్రత్యక్షంగా ఇప్పటికీ ఎలా ఈ ఆలోచన తత్వం మొదలైంది అని అర్థం చేసుకోలేకపోతున్నాడు. అతని మనస్సుకి ఆలోచన పుట్టుక ఎలా జరిగింది అనేది అందట్లేదు. అంటే ఈ విషయం వారు చదవలేదు, అభ్యసించలేదు, కాబట్టి అర్థం అవ్వలేదు. రైట్, దెన్ గోయింగ్ టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్.
He can, however, learn something from the observation of an infant. He can, however, learn ఎవరైనా ఒక శిశువుని ఎలా మనం పరిశీలిస్తే, అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తుంది ఎలా పుట్టిందో అని. ఒక చిన్న శిశువుని గమనించినప్పుడు ఈ విషయం సైకాలజిస్ట్ అర్థం అవుతుంది అని చెప్పారు. మనకు కూడా అర్థం అవుతుంది. ఒక చిన్న శిశువుని గమనించినప్పుడు ఈ ఆలోచన విధానం ఎలా పుట్టింది అనే విషయం మనకు అర్థం అవుతుంది అనే విషయం. హీ కెన్ హౌఎవర్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎన్ ఇన్ఫెంట్. ఇలాగే పుట్టింది, నేను రాసినందువల్ల ఇలా పుట్టింది అనే విషయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా, ఇంతేనా ఇంకేమన్నా విధానం ఉంది అనేది ఆలోచించి స్వీకరించాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి దివ్యజ్ఞాన సమాజ మీటింగ్ లోను ప్రతి వారు చెప్పేది ఏమిటంటే, నేను ఒక ప్రపోజల్ పెడుతున్నా, నేను ఒక విషయాన్ని మీకు తెలుపుతున్నా, మీరు బాగా దాన్ని లోతుగా ఆలోచించి మీకు సరి అనిపిస్తే మీరు రిసీవ్ చేసుకోండి, లేకపోతే దాని మీద ఇంకా పరీక్షలు జరపండి అని చెప్తారు. కాబట్టి ఈవిడ చెప్పే విషయాలను కూడా, బ్లావెట్స్కి చెప్పే విషయాలు, ఎవరు చెప్పిన విషయాల్ని కూడా మనం యథాతథంగా ఒప్పుకోవాల్సిన ఒక నిబంధన లేకపోతే నిర్బంధము లేదు. మనం బాగా ఆలోచించి ఎస్ ఇంతే అనుకుంటా, ఇలాగే జరిగి ఉంటుంది అనుకుంటా అని ఒక నిర్ధారణకి రావచ్చు. కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా మైండ్లో పెట్టుకుని మనం ఈ విషయాలు చదవాలి. He can, however, learn something from the observation of an infant, for just as the new physical body runs over in prenatal life, the long physical evolution of the past, so does the new mental body swiftly traverse the stages of its long development. ఒకటే పెద్ద సెంటెన్స్. He can, however, learn something from the observation of an infant. అక్కడ దాకా ఆపితే శిశువుని గమనించినప్పుడు సైకాలజిస్ట్ కి ఈ విషయం అర్థం అవుతుంది. ఏ విషయం అర్థం అవుతుంది, ఆలోచన ఎలా పుట్టింది అనే విషయం అర్థం అవుతుంది. రైట్? For just as the new physical body runs over its prenatal life, the long physical evolution of the past. For just as the new physical body runs over in prenatal life, the long physical evolution of the past. అంతకు ముందు జన్మలో, ప్రీనేటల్ అంటే పుట్టక ముందు, అంతకు ముందు జన్మలో లేక జన్మలలో జరిగిన భౌతిక శరీర పరిణామ క్రియ, అంతకు ముందు జన్మలో లేక జన్మలలో జరిగిన భౌతిక శరీర పరిణామ క్రియ. For just as the new physical body runs over in prenatal life, the long physical evolution of the past. పాస్ట్ అంటే అంతకు ముందు జన్మల్లో, ప్రీనేటల్ అని కూడా చెప్పింది. ప్రీనేటల్ లైఫ్ అంటే పుట్టక ముందు ఉన్న స్థితిలో కూడా, అంతకు ముందు జన్మలో లేక జన్మలలో జరిగిన భౌతిక శరీర పరిణామ క్రియ ఈ జన్మలో కొత్త శరీరం పొందినప్పుడు పాత జన్మల పరిణామాన్ని వెనక్కి నెడుతూ ముందరకు వస్తోంది. రన్స్ ఓవర్ అంటే ఏమిటి? ఆ పాత ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా ఇముడ్చుకొని ముందరికి వచ్చే ప్రయత్నం చేస్తోంది కొత్త జన్మలో. అది చెబుతున్నారు. ఒక కొత్త శిశువు అలా మొదలెడుతోంది తన లైఫ్ అని. He can, however, learn something from the observation of an infant, for just as the new physical body runs over its in prenatal life, the long physical evolutions of the past, so does the new mental body swiftly traverse the stages of its long development. అంతకుముందు జన్మలో లేక జన్మలలో జరిగిన భౌతిక శరీర పరిణామ క్రియ ఏదైతే ఉందో, ఈ జన్మలో కొత్త శరీరం పొందినప్పుడు పాత జన్మల పరిణామాన్ని లేకపోతే ఎవల్యూషన్ ని బాగా వెనక్కి ఒక రకంగా నెట్టేసి దాని మీద నడిచేసి భౌతికంగా కొత్తగా పుట్టిన శిశువు ఎదుగుదలకి సిద్ధమవుతోంది. వెనక్కి నెట్టేసిందంటే అవతల పారేసిందని కాదు, దానిని తనలో ఒక రకంగా అదంతా కూడా తనది అనే విషయం తెలియకపోయినా దాని మీద ప్రయాణం చేసి ఆ స్థితి మీద ప్రయాణం చేసి ముందుకు జరిగింది అని. అంతకు ముందు జన్మలో లేక జన్మలో జరిగిన భౌతిక శరీర పరిణామ క్రియ, భౌతికంగా ముందర చెబుతోంది, తర్వాత మెంటల్ గురించి చెబుతోంది. భౌతిక శరీర పరిణామ క్రియ ఈ జన్మలో కొత్త శరీరం పొందినప్పుడు పాత జన్మల పరిణామాన్ని ఎవల్యూషన్ ని వెనక్కి పంపుతూ భౌతికంగా పుట్టిన శిశువు ఎదుగుదలకి ముందరికి ప్రయాణం చేయడానికి సిద్ధమవుతోంది. ఇది చెప్పారు. కాబట్టి ఇలా జరుగుతోంది కాబట్టి సాధ్యపడుతోంది. అంటే పాత జన్మలలో సాధించిన భౌతిక పరిణామాన్ని
ఈ కొత్త శరీరం దాటి ముందుకు సాగుతోంది. అంటే ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ యానిమల్. ఒక యానిమల్ ఉదాహరణ చెప్పారు. కుక్కలు మీరు అబ్జర్వ్ చేస్తే కోపం వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న దుమ్మో లేకపోతే అక్కడ తన చుట్టూ ఉన్న దుమ్మునో కాళ్ళతో వెనక్కి నెడతాయి. ఇది ఎప్పుడు ఒక కుక్క నేర్చుకుంది అలా విధానం. తర్వాత పుట్టిన కుక్కలన్నిటికీ అది సాధారణంగా వచ్చేసింది. అంటే ఇది ఆ గ్రూప్ సోల్లో ఏర్పడి ఆ గ్రూప్ సోల్లో ఇది ఒక విద్య, ఒక కుక్క నేర్చుకున్నది మిగతా కుక్కలు కూడా అబ్బింది. సో ఇలాంటి విషయాలు దిస్ ఇస్ హౌ పాత జన్మల్లో సాధించిన భౌతిక పరిణామం కూడా కొత్త శరీరం పార్ట్ గా తీసుకొని తనలో భాగంగా తీసుకొని వాటిని పుణికిపుచ్చుకొని వాటిని దాటి ముందుకు సాగుతోంది అనే విషయం చెప్పింది. ఇదే విధానంలో ఇదే పద్ధతిలో కొత్త మానసిక శరీరం కూడా పాత మానసిక శరీరాల ఎదుగుదల లేక దాని ఎవల్యూషన్ ని, దాని పరిణామాన్ని, ఆ దశలను వేగంతో పుచ్చుకొని ప్రయాణించి దాటేస్తోంది, ముందుకు సాగుతోంది. దాటేస్తోంది అంటే ముందుకు సాగుతోంది. So he can, however, learn something from the observation of an infant, for just as the new physical body runs over the prenatal life, the long physical evolution of the past, so does the infant. ఈ విషయం ఫిజికల్ లైఫ్ లో భౌతిక పరిణామం ఏదైతే జరిగిందో ఆ పరిణామంతో కొత్త శిశువు పుట్టింది. కొంత డెవలప్మెంట్ ఆల్రెడీ జరిగింది, ఆ పరిణామంతో కొత్త శిశువు పుట్టింది. అలాగే అలాంటి మెంటల్ బాడీ కూడా, మెంటల్ బాడీలో జరిగిన మార్పులన్నీ కూడా, ఎవల్యూషన్ అంతా కూడా అది ఒక ప్రాతిపదికగా అదో ఓ సొత్తుగా చేర్చుకొని కొత్త మానసిక శరీరం ఏర్పడింది అని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న శిశువుని గమనించినప్పుడు ఈ విషయం సైకాలజిస్ట్ కి అర్థం అవుతోంది, మనకే అర్థం అవుతోంది అని చెప్పారు. అంతకుముందు జన్మలో లేక జన్మలలో జరిగిన భౌతిక శరీర పరిణామ క్రియ ఈ జన్మలో కొత్త శరీరం పొందినప్పుడు పాత జన్మల పరిణామాన్ని పుచ్చుకొని భౌతికంగా పుట్టిన శిశువు ఎదుగుదలకి సిద్ధం అవుతోంది. అంటే పాత జన్మల్లో సాధించిన భౌతిక పరిణామాన్ని ఈ కొత్త శరీరం తన సొంత ముందుకు సాగుతోంది. ఇదే విధానంలో ఇదే పద్ధతిలో కొత్త మానసిక శరీరం కూడా పాత మానసిక శరీరాల ఎదుగుదలని సొంతం చేసుకొని ఆ దశలను వేగం అర్థం చేసుకొని తనదిగా చేసుకొని ప్రయాణించి ముందుకు సాగుతోంది. ఫిజికల్ బాడీ అలాగే సాగుతోంది, మెంటల్ బాడీ కూడా అలాగే సాగుతోంది అనే విషయం ఒక ఇన్ఫెంట్, ఒక శిశువు గురించి చెప్తూ చెప్పారు. An infant, for just as the new physical body runs over in prenatal life, the long physical evolution of the past, so does the new mental body swiftly traverse అంటే సాగిపోతుంది, దాటుకుంటూ వెళుతుంది అని. ద స్టేజెస్ ఆఫ్ ఇట్స్ లాంగ్ డెవలప్మెంట్, అంతకు ముందు జరిగిన డెవలప్మెంట్ ని సొంతం చేసుకుని వాటిని పుణికిపుచ్చుకొని కొత్త మానసిక శరీరం కూడా పాత మానసిక శరీరాల ఎదుగుదలని తనలో ఇముడ్చుకొని ముందు కొత్త శరీరం తయారవుతుంది. దాంతో కొత్త మానసిక శరీరం ముందుకు ప్రయాణం చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ దట్ మెంటల్ బాడీ ఈస్ నాట్ బై ఎనీ మీన్స్ ఐడెంటికల్ విత్ థాట్. ఇట్ ఈస్ ట్రూ దట్ మెంటల్ బాడీ ఈస్ నాట్ బై ఎనీ మీన్స్ identical with thought, and hence that even in studying the new mental body itself, we are not really studying the beginning of thought at all. To a still greater degree is this. It is true that the mental body is not by any means identical with thought, and hence that even in studying the new mental body itself, we are not really studying the beginning of thought at all. To a still greater degree, this is true when we consider that few people can study even the mental body directly, but are confined to the observation of the effects of the working of that body on its denser fellow, the physical brain and nervous system. This is a quotation she has picked from somewhere. She has not said from where. Source evaledu. It is true that mental body, adi kuda akkadi nunchi the quotation begins. It is true that mental body is not by any means identical with thought. Mental body ki inverted comma undi, alage thought kuda inverted commas unnai. It is true that mental body is not by any means identical with thought, and hence that even in studying the new mental body itself,
we are not really studying the beginnings of thought. Hence, that even in studying the new mental body itself, we are not really studying the beginnings of thought at all. To a still greater degree is this true when we consider that few people can study even the mental body directly, but are confined to the observation of the effects of the workings of that body on its denser fellow, the physical brain and nervous system. ఇది కొద్దిగా జాగ్రత్తగా విడగొట్టి చదవాలి. ఇప్పటిదాకా ఏం చెప్పింది? పాతవన్నీ సొంతం చేసుకుని ఫిజికల్ శరీరం కానీ భౌతిక శరీరం కానీ భౌతిక పరిణామం తనలో నింపుకొని ముందుకు సాగుతోంది. అలాగే మెంటల్ బాడీ కూడా పాత జన్మల లేకపోతే పాత మానసిక శరీరాల ఎదుగుదలని తన సొంతం చేసుకొని కొత్త మానసిక శరీరం ఎదుగుతోంది అని చెప్పింది. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు ఏముంటుందంటే, మనం ఇప్పటికీ కూడా బిగినింగ్ ఆఫ్ థాట్ ఎలా ఉంటుంది అనేది మనం చదవలేదు. బిగినింగ్ ఆఫ్ థాట్ లో ఈ మానసిక పరిస్థితి ఇలా, కొత్త మానసిక శరీరం ఇలా తయారవుతుంది, కొత్త ఫిజికల్ శరీరం ఇలా తయారవుతుంది అని మాట్లాడాం, కానీ ఈ ఆలోచన ఎలా పుట్టింది అనే విషయం ఇంకా మనం చదవలేదు. రైట్. ఈమె ఏం మొదలెట్టింది? ఇట్ ఈస్ ట్రూ దెన్ మెంటల్ బాడీ ఈజ్ నాట్ బై ఎనీ మీన్స్ ఐడెంటికల్ విత్ థాట్. అక్కడికి ఆపుదాం. ఇట్ ఈస్ ట్రూ దట్ మెంటల్ బాడీ ఈజ్ నాట్ బై ఎనీ మీన్స్ ఐడెంటికల్ విత్ థాట్. అంటే మానసిక శరీరం అంటే ఆలోచన తత్వం అని అర్థం చేసుకుని ఊరుకోవడం కాదు అంటోంది. మానసిక శరీరం అంటే ఆలోచన తత్వం అని అనుకుని ఊరుకోవడం కాదు. ఆలోచన తత్వం వేరు, మానసిక శరీరం వేరు అనే మాట చెప్పింది. ఇట్ ఈస్ ట్రూ దట్ మెంటల్ బాడీ ఈజ్ నాట్ బై ఎనీ మీన్స్ ఐడెంటికల్ విత్ థాట్. ఆలోచన తత్వం వేరు, మెంటల్ బాడీ వేరు. ఆలోచించని మెంటల్ బాడీ ఎదుగుదల లేని వాళ్ళు మనం చూసాం చాలా మందిని. కాబట్టి ఆవిడ ఏం చెబుతోంది? ఇట్ ఈస్ ట్రూ దట్ మెంటల్ బాడీ ఈజ్ నాట్ బై ఎనీ మీన్స్, ఏ రకాలు చూసినా కూడా మెంటల్ బాడీ ఈజ్ నాట్ బై ఎనీ మీన్స్ ఐడెంటికల్ విత్ థాట్. కాబట్టి మానసిక శరీరం అంటే ఆలోచనల తత్వం కాదు. ఆలోచన తత్వం వేరు, మానసిక శరీరం వేరు. మానసిక శరీరానికి ఆలోచించే ఒక విధానం ఉండొచ్చు కాక, ఈ రెండు ఒకటి కాదు. ఆలోచనలు వేరు, మానసిక శరీరం వేరు. ఈ విషయం చెబుతోంది ఆవిడ. విడివిడిగా అర్థం చేసుకోవాలి అనేది మనకు గుర్తు చేస్తోంది. ఇట్ ఈస్ ట్రూ దట్ మెంటల్ బాడీ ఈజ్ నాట్ బై ఎనీ మీన్స్ ఐడెంటికల్ విత్ థాట్. ఏ రకంగా చూసినా కూడా ఆలోచన తత్వము మానసిక శరీరము ఒకటి అని అనుకోవడానికి వీల్లేదు. అండ్ హెన్స్ దట్ ఈవెన్ ఇన్ స్టడీయింగ్ ద న్యూ మెంటల్ బాడీ ఇట్ సెల్ఫ్, కాబట్టి ఈ కొత్త మానసిక శరీరం ఎలా ఏర్పడింది అని చదువుతున్నప్పుడు కూడా వీఆర్ నాట్ రియలీ స్టడీయింగ్ ది బిగినింగ్ ఆఫ్ థాట్ ఎట్ ఆల్. ఈ కొత్త మానసిక శరీరం పాత మానసిక శరీరాల ఎదుగుదలని, ఎవల్యూషన్ ని తన సొంతం చేసుకొని కొత్త మానసిక శరీరం ముందరికెళ్తోంది అని చెప్పిన విషయాన్ని కూడా ఉటంకిస్తూ ఆవిడ ఏమంటున్నారంటే, అది చదివినా కూడా దానివల్ల ఆలోచన ఎలా మొదలైంది అనే విషయం మనకు అర్థం కావట్లేదు. వీఆర్ నాట్ రియలీ స్టడీయింగ్ ద బిగినింగ్ ఆఫ్ థాట్ ఎట్ ఆల్. బిగినింగ్స్ ఆఫ్ థాట్, ఆలోచనలు ఎలా మొదలయ్యాయి అనే విషయాన్ని మనం చదవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే మెంటల్ బాడీ వేరు, ఆలోచన తత్వం వేరు అనేది మీరు గ్రహించండి. అందువల్ల ఆ కారణం చేత ఈవెన్ స్టడీయింగ్ ది న్యూ మెంటల్ బాడీ, కొత్త మానసిక శరీరం గురించి మనం కొంత ఆల్రెడీ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చదువుకున్నాం. ఆ కొత్త శరీరం వల్ల, కొత్త శరీరం ఎలా ఏర్పడింది, ఎలా పాత ఆలోచనలని, పాత విధానాలన్నీ, ఎదుగుదలని, పాత మానసిక ఎదుగుదలను సొంతం చేసుకుంది అనే విషయం చదివాం. కానీ అది చదివినందువల్ల, ఆ మెంటల్ బాడీ యొక్క నిర్మాణాన్ని మనం చదివినందువల్ల బిగినింగ్స్ ఆఫ్ థాట్ ని మనం చదవలేదు. వీఆర్ నాట్ రియలీ స్టడీయింగ్ ది బిగినింగ్స్ ఆఫ్ థాట్ ఎట్ ఆల్. చెప్పి నెక్స్ట్ సెంటెన్స్, టు ఎ స్టిల్ గ్రేటర్ డిగ్రీ ఈస్ దిస్ ట్రూ when we consider that few people can study even the mental body directly, but are confined to the observation of the effects of the workings of the body on its denser fellow, the physical brain and nervous system. Akkada quotation end ayindi. To a still true beginnings of thought at all, to a still greater degree is this true. ఇంకా సత్యవంతంగా మనం ఇంకా చూడాలంటే, టు ఎ స్టిల్ గ్రేటర్ డిగ్రీ ఈస్ దిస్ ట్రూ వెన్ వి కన్సిడర్
that few people can study even the mental body directly, but are confined to the observation of the effects of the working of that body on its dense fellow, the physical brain and nervous system. So, కొంతమందే మానసిక శరీరాన్ని నేరుగా మెంటల్ బాడీని ప్రత్యక్షంగా అధ్యయనం చేయగలుగుతున్నారు. కొంతమందికే ఆ సమర్థత ఉంది. మానసిక శరీరాన్ని నేరుగా అధ్యయనం చేసే పరిస్థితిని వారు చేరుకున్నారు. అయితే మానసిక శరీరం అధ్యయనం కేవలం భౌతిక శరీరంలో భాగమైన మెదడు దాని మీద చూపే ప్రభావాల్ని మటుకు చదవడంతో సరిపెడుతున్నారు. ఎనిఫిసెంట్ గారి ఈ మాట అంటున్నారు, కొంతమందే మానసిక శరీరాన్ని నేరుగా, ఇది కొటేషన్ అని చెప్పే కదా, కొటేషన్ ఇన్వర్టెడ్ కామాస్ లో ఉంది, బట్ ఆవిడ ఇంకే పాత పుస్తకంలోంచి కోట్ చేస్తున్నారో ఏమో, ఇక్కడ సోర్స్ అయితే ఇవ్వలేదు. కొంతమందే మానసిక శరీరాన్ని నేరుగా అధ్యయనం చేయగలుగుతున్నారు. మానసిక శరీరం అధ్యయనం కేవలం భౌతిక శరీరంలో భాగమైన మెదడు మీద దాని మీద చూపే ప్రభావాన్ని చదవడంతో సరిపెడుతున్నారు. అలా అంతా చేసినా కూడా బిగినింగ్స్ ఆఫ్ థాట్ ఆలోచనలు ఎలా మొదలయ్యాయి అనే విషయాన్ని మటుకు పట్టుకోలేదు. కొంతమందికి సమర్థత ఉంది, నేరుగా మానసిక శరీరాన్ని చదవగలిగిన సమర్థత కొంతమంది దగ్గర ఉంది. అయినా వాళ్ళు కూడా ఏం చేశారంటే కన్ఫైన్ అయిపోయారు, కొంతదానికి పరిమితులు నిర్మించుకున్నారు. దేనికి? ఎఫెక్ట్స్ ఆఫ్ ద వర్కింగ్స్ ఆఫ్ దట్ బాడీ ఆన్ ఇట్స్ డెన్సర్ ఫెలో. ఈ మానసిక శరీరం యొక్క ప్రభావము భౌతిక శరీరం మీద, డెన్సర్ ఫెలో అంటే భౌతిక శరీరం మీద, డెన్స్ గా ఉండేది భౌతిక శరీరం, భౌతిక శరీరం మీద దాని ప్రభావం ఏమిటో అనేది చూశారు. అలాగే భౌతిక శరీరంలో పార్ట్ అయిన బ్రెయిన్, దాని యొక్క మెదడు మీద ఏమిటి అనేది చూశారని చెబుతుంది. To a still greater degree, this is true when we consider that few people can study even the mental body directly. Only few can see the mental body directly, but are confined to the observation of the effects of the workings of that body on its denser fellow, the physical brain and nervous system. So, నాడీ వ్యవస్థను చదవడంతో, అలాగే మెదడులో దాని మీద మానసిక శరీరం యొక్క ప్రభావం ఏమిటని చదవడంతో వాళ్ళ అధ్యయనం ఆపేశారు, అంతదాకే చేశారు అని చెప్పారు. నర్వస్ సిస్టమ్ కూడా చదవగలుగుతున్నారు, కొంతమంది అది కూడా చేయగలుగుతున్నారు. నిజానికి మనం అంతా కూడా మన ఈథరిక్ డబుల్నే చూడలేకపోతున్నాం. కొంతమందికే ట్రైనింగ్ ఉంది. ఎవరైతే ధ్యానములో బాగా ఎక్స్పర్టైజ్ పొందారో వాళ్ళకి తన ఈథరిక్ డబుల్ని చూడగలరు, ఎదురుగుండా కూర్చున్న వాళ్ళ ఈథరిక్ డబుల్ని కూడా చూడగలరు. చూసినప్పుడు వాళ్ళకి తెలుస్తోంది. కాబట్టి ధ్యానంలో తర్ఫీదు పొందిన వాళ్ళు మట్టుకే ఈథరిక్ డబుల్ని చూడగలుగుతున్నారు. అలాగే మన ఆస్ట్రల్ బాడీని చూడడం కూడా అంతమందికి తెలియటం లేదు. అలాంటిది మానసిక శరీరం చూడగలగడం కొంతమందికే సాధ్యం అనే విషయం ఆవిడ చెప్పారు. సో ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ స్టడీ ఈవెన్ ద మెంటల్ బాడీ డైరెక్ట్లీ. ప్రత్యక్షంగా మానసిక శరీరాన్ని చూడగలగడం కొంతమందికే సాధ్యము. అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? are confined to the observation of the effects of the working of that body on its denser fellow, the physical brain and nervous system. అలా చూడగలిగిన వాళ్ళు కూడా, మానసిక శరీరాన్ని చూడగలిగిన వాళ్ళు కూడా ఏమి చూస్తున్నారంటే, ఎంతతో వాళ్ళు ఆపేశారు వాళ్ళ చూడడం అనేది అంటే, ఈ భౌతిక శరీరం మీద ఈ మానసిక శరీరం యొక్క ప్రభావం ఏమిటి, అలాగే భౌతిక శరీరంలో భాగమైన మెదడు, అలాగే నాడీ వ్యవస్థ, వీటి మీద మానసిక శరీర ప్రభావం ఏమిటి అని చదవడానికి మటుకే వాళ్ళ జ్ఞానం ఉపయోగపడింది అనే విషయం చెప్పారు. సో ఈ రెండో పారాగ్రాఫ్ మళ్ళీ ఒకసారి ఇంగ్లీష్ది ఇది చూద్దాం. He can, however, learn something from the observation of an infant, for just as the new physical body runs over in prenatal life the long physical evolution of the past, so does the new mental body swiftly traverse the stages of its development, long development. It is true that mental body is not by any means identical with thought. It is true that mental body is not by any means identical with thought, and hence that even in studying the new mental body itself, we are not really studying
the beginnings of thought at all. To a still greater degree is this true when we consider that few people can study even the mental body directly, but are confined to the observation of the effects of the working of the body on its denser fellow, the physical brain and nervous system. So, మానసిక శరీరం అంటే ఆలోచన తత్వం కాదు, ఆలోచన తత్వం వేరు, మానసిక శరీరం వేరు అనేది ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పారాగ్రాఫ్. మానసిక శరీరం అంటే ఆలోచన తత్వం రెండూ ఒకటి కాదు. ఆలోచన తత్వం వేరు, మానసిక శరీరం వేరు. ఒకదానితో ఇంకొక దాన్ని గుర్తించడము తగదు. ఎగ్జాంపుల్ ఏమిటి? మనం మామూలుగా అర్థం చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ ఏమిటంటే, స్పాస్టిక్ చిల్డ్రన్ ఉంటారు. స్పాస్టిక్ చిల్డ్రన్, వాడికి మెదడు సరిగ్గా డెవలప్ కాదు. ఇంబెసైల్ చైల్డ్ అంటారు కొంతమంది, ఇంబెసైల్ అంటారు. సో వారికి మనం చూస్తే మంగోలియన్ ఫీచర్స్ అవి ఉంటాయి, వాళ్ళ మైండ్ సరిగ్గా ఎదగదు. అలాంటి వాళ్ళు ఏమిటి, వాట్ వి సీ ఇన్ దెమ్ దట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ కోజెంట్లీ, థింక్ ప్రాపర్లీ. కొంత ఆలోచించే తత్వం తెలుస్తుంది, కానీ ఇంకా ఎక్కువ బాగా మెదడుని వాడుకొని, బ్రెయిన్ వాడుకొని వాళ్ళు సంకేతాలను తీసుకొని దాని ద్వారా స్పందనలు పొందడం అవన్నీ జరగవు వాళ్ళకి. కాబట్టి మానసిక శరీరం అంటే ఆలోచన తత్వం కాదు, ఆలోచన తత్వం వేరు, మానసిక శరీరం వేరు. ఒకదానితో ఇంకొక దాన్ని గుర్తించడం తగదు. రైట్? కొత్త మానసిక శరీరాన్ని పరీక్షించినందువల్ల లేక సైకాలజిస్ట్ అధ్యయనం చేసినందువల్ల నిజంగా మన ఆలోచనల యొక్క పుట్టుక ఎలా జరిగింది అనే విషయాన్ని విస్తారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాము. కొత్త మానసిక శరీరం మటుకు మనకి ఎలా వచ్చింది అనేది తెలిసింది. ఇలాగ ఫిజికల్ బాడీ ఎలా ఏర్పడింది, కొత్త మానసిక శరీరం ఎలా ఏర్పడింది, ఎలా పాత ఆలోచన సొంతం చేసుకుంది అనే విషయం చూశాం కదా. కాబట్టి దానివల్ల మన ఆలోచనల యొక్క పుట్టుక ఎలా జరిగింది అనేది ఆ విషయాన్ని మనం విస్తారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేకపోతున్నాం అంటున్నారు బిసెంట్ గారు. తర్వాత కొంతమందే మానసిక శరీరాన్ని నేరుగా అధ్యయనం చేయగలరు. కొంతమందే మానసిక శరీరాన్ని నేరుగా అధ్యయనం చేయగలరు అంటే వీళ్ళే సైకాలజిస్ట్. కొంతమంది మానసిక శరీరం నేరుగా అధ్యయనం చేయగలరు. అయితే సైకాలజీ చదువుకోకపోయినా కొంతమందికి ఆ దృష్టి అబ్బుతుంది. మానసిక శరీరం అధ్యయనం కేవలం భౌతిక శరీరంలో భాగమైన మెదడు మీద, లెన్సర్ ఫెలో అంది కదా, భౌతిక శరీరంలో భాగమైన మెదడు మీద, దాని మీద చూపే ప్రభావాల్ని చూపిస్తోంది? మానసిక శరీరం మెదడు మీద చూపిస్తోంది, భౌతిక శరీరం మీద చూపిస్తోంది. ఈ ప్రభావాల్ని చదవడంతో సరిపెడుతున్నారు. మెదడులో ఉన్న నాడీ వ్యవస్థని కూడా చదవడంలో అంతదాకానే అధ్యయనాన్ని ఆపేస్తున్నారు అని చెప్పింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ విషయం. ఈ రెండు వేరు వేరు అని చెప్పిన ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకుంది ఆవిడ. Thought is as distinct from the mental body as from the physical. Thought is as distinct from the mental body as from the physical. It belongs to consciousness, to the life side, whereas mental and physical bodies belong to alike to the form, the matter side, and are mere transitory vehicles or instruments. ఎందుకు ఈ రెండిటికి వేరే వేరే తత్వం ఉంది అనే విషయం ఇప్పుడు ఆవిడ ఆన్సర్ చెబుతున్నారు. థాట్ ఈజ్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద మెంటల్ బాడీ యాజ్ ఫ్రమ్ ద ఫిజికల్. ఆలోచన అనే దాని గురించి చెబుతున్నారు. థాట్ ఈజ్ యాజ్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద మెంటల్ బాడీ యాజ్ ఫ్రమ్ ద ఫిజికల్. ఇట్ బిలాంగ్స్ టు కాన్షియస్నెస్, టు ద లైఫ్ సైడ్, whereas mental and physical bodies belong alike to the form, to the matter side, and are mere transitory vehicles or instruments. ఇది ఆలోచన తత్వము అంటే థాట్. ఆలోచన తత్వము అంటే థాట్ అనేది మానసిక శరీరము భౌతిక శరీరంతో సంబంధం లేనిది. థాట్ ఈజ్ యాజ్ డిస్టింక్ట్, వేరుగా ఉంది అని, is as distinct from the mental body as from the physical అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్. సో థాట్ అనేది, ఆలోచన తత్వం అనేది మానసిక శరీరము భౌతిక శరీరంతో సంబంధం లేనిది, వేరుగా ఉన్నది, ప్రత్యేకమైనది. మానసిక భౌతిక శరీరాలు పదార్థానికి సంబంధించిన రూపాలు.
మానసిక భౌతిక శరీరాలు పదార్థానికి సంబంధించిన రూపాలు. అణువులు వేరే రకమైన అణువులు అవ్వచ్చు. భౌతిక శరీరానికి చాలా దళసరితనంతో కూడిన అణువులు అవ్వచ్చు. మానసిక శరీరంలో చాలా సూక్ష్మమైనవి ఉండొచ్చు. అంతకన్నా సూక్ష్మమైన అణువులు కూడా ఉన్నాయి మిగతా శరీరాల్ని మనం చదివినప్పుడు. కాబట్టి మానసిక శరీరం భౌతిక శరీరంతో సంబంధం లేనిది ఆలోచనా తత్వము. అది ప్రత్యేకమైనది. మానసిక భౌతిక శరీరాలు పదార్థానికి సంబంధించిన రూపాలు. ఆలోచన అనేది చైతన్యానికి సంబంధించిన విషయము. ఇక్కడ ఉంది తేడా. ఇందాక నుంచి ఆవిడ చెప్పింది, ఇక్కడ ఉంది తేడా. ఆలోచన అనేది చైతన్యానికి సంబంధించిన విషయము, శరీరం అనేది పదార్థానికి సంబంధించిన విషయం. కాబట్టి రెండు వేరు వేరని చెప్పింది. థాట్ అండ్ మొదట ఇంతకు ముందు మనం చదువుకున్న పారాగ్రాఫ్ లో మానసిక శరీరం అంటే ఆలోచన తత్వం కాదు అని ఎస్టాబ్లిష్ చేసింది ముందర. దానికి కారణం ఏమిటంటే ఆలోచన తత్వం ఏమో కాన్షియస్నెస్ కి సంబంధించింది, మానసిక శరీరం ఏమో పదార్థానికి సంబంధించింది. కాబట్టి స్పిరిట్ అండ్ మ్యాటర్ రెండు వేరు వేరు థింగ్స్. కాబట్టి ఈ రెండు ఒకటి కాదు. ఇది ఆవిడ చెప్పిన. సో ఆలోచన తత్వము లేకపోతే థాట్ అనేది మానసిక శరీరము భౌతిక శరీరంతో సంబంధము లేనిది, ప్రత్యేకమైనది. మానసిక భౌతిక శరీరాలు పదార్థానికి సంబంధించిన రూపాలు. ఆలోచన అనేది చైతన్యానికి సంబంధించిన విషయం. జీవత్వంతో జీవస్రవంతితో సంబంధం కలది ఆలోచన. జీవత్వంతో జీవస్రవంతితో సంబంధం కలిగినది, కాన్షియస్నెస్ తో సంబంధం కలిగినది, చైతన్యంతో సంబంధం కలిగింది ఆలోచన. కేవలం పదార్థాంతో సంబంధించింది భౌతిక శరీరం, మానసిక శరీరం. ఈ రెండు తేడా మనం గమనించాలి అని ఆవిడ మళ్ళీ ఈ విషయాన్ని దాని రూట్ చెప్పింది. రూట్ అంటే ఎట్లా కనుక్కోవడానికి మార్గం ఏమిటనేది చెప్పింది. ఒకటేమో పదార్థంతో తయారైంది మానసిక శరీరం, భౌతిక శరీరం. ఆలోచన అనేది కాన్షియస్నెస్ కి సంబంధించింది, చైతన్యానికి సంబంధించింది. ఈ విషయం జీవత్వంతో జీవస్రవంతో సంబంధం కలిగింది ఆలోచన, పదార్థానికి సంబంధించింది శరీరాలు అనే విషయం చెప్పింది. When we consider that few people can study even the mental body directly, but are confined to the observation of the effects of the working of that body on its denser fellow, the physical brain and nervous system. Thought is as distinct from the mental body as from the physical. It belongs to consciousness, to the life side, whereas mental and physical bodies belong alike to the form. Rendu, physical body gaani mental body rendu kalisi మ్యాటర్ కి సంబంధించినవి. వెరస్ ఆలోచన కాన్షియస్నెస్ కి సంబంధించింది, చైతన్యానికి సంబంధించింది అని చెప్పారు. యాజ్ ఆల్రెడీ సెడ్, ద స్టూడెంట్ మస్ట్ ఎవర్ కీప్ బిఫోర్ హిమ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ హిమ్ హూ నోస్, ద మైండ్ విచ్ ఈస్ హిస్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్టైనింగ్ నాలెడ్జ్. యాజ్ ఆల్రెడీ సెడ్, ద స్టూడెంట్ మస్ట్ ఎవర్ కీప్ బిఫోర్ హిమ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ హిమ్ హూ నోస్ అండ్ ద మైండ్ విచ్ ఈస్ హిస్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ అబ్టైనింగ్ నాలెడ్జ్. And the definition of the word mind already given as the mental body and manas, a compound. కాబట్టి ఈ విషయాన్ని చాలా బాగా సాధకుడు గాని విద్యార్థి గాని ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని తెలుసుకొని ఈ తేడాన్ని గమనించే ప్రయత్నం చేయాలి. సాధకుడు గాని విద్యార్థి గాని అంటే ఆవిడ స్టూడెంట్ అంది, స్టూడెంట్ ఆఫ్ అకల్టిజం ఆర్ స్టూడెంట్ ఆఫ్ థియాసఫీ ఆర్ సాధకుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని తెలుసుకొని ఈ తేడాన్ని గమనించగలగాలి. విషయ పరిజ్ఞానాన్ని అందించే ఉపకరణమైన మనస్సు అనే దానికి మనిషికి ఉన్న తేడాను గమనించాలి. సో ఇది పట్టుకోవాలి. మనస్సు అనే దాని నిర్వచనం ఇదివరకే ఇచ్చినట్లు మానసిక శరీరము మనస్సుల కలిసి ఏర్పడిన ఒక సమన్వయ లేక సమ్మేళన స్థితి అని చెబుతున్నారు. మనస్సు అనే దానికి మనిషికి ఉన్న తేడాన్ని గమనించాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని తెలుసుకొని తన ముందర ఉంచుకునే ప్రయత్నం చేయాలి. సాధకుడు లేక విద్యార్థి ఎప్పుడు దీన్ని తన ముందర ఉంచుకోవాలి అని చెప్పింది. యాజ్ ఆల్రెడీ సెడ్, ద స్టూడెంట్ మస్ట్ ఎవర్ కీప్ బిఫోర్ హిమ్. అంటే ఏది ఆలోచిస్తున్నా ఇది గుర్తుకుండాలి అని. యాజ్ ఆల్రెడీ సెడ్, ద స్టూడెంట్ మస్ట్ ఎవర్ కీప్ బిఫోర్ హిమ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ హిమ్ హూ నోస్
and the mind, which is his instrument for obtaining knowledge. Mind is only an instrument for obtaining knowledge. A mind వేరు, నేను వేరు, మనిషి వేరు. ఇది ఈ డిస్టింక్షన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సాధకుడు లేక విద్యార్థి ఎప్పుడు ఎల్లప్పుడూ ఈ విషయాన్ని తెలుసుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. విషయ పరిజ్ఞానాన్ని అందించే ఉపకరణమైన మనస్సు అనే దానికి మనిషికి ఉన్న తేడాని గమనించాలి. తర్వాత మనస్సు అనే దానికి నిర్వచనం ఇదివరకే ఇచ్చినట్లు అంటున్నారు. మానసిక శరీరము ప్లస్ మనస్సులో కలిసి ఏర్పడిన ఒక కాంపౌండ్, ఒక సమన్వయ సమ్మేళన స్థితి. కాంపౌండ్ అంటే రెండు కలిస్తే ఒక కాంపౌండ్ అవుతుంది. కెమిస్ట్రీలో కాంపౌండ్ ఏంటంటారంటే రెండు సాల్ట్స్ కలిపితే మూడో తయారవుతుంది, దాన్ని కాంపౌండ్ అంటాం. కాబట్టి అలాగా ఈ మనస్సు నిర్వచనం ఏమిటి అంటే ఇదివరకే ఇచ్చినట్టు మానసిక శరీరము మనస్సు కలిసి ఏర్పడిన ఒక సమన్వయ లేక సమ్మేళన స్థితియే మనస్సు అని చెప్తున్నారు. As already said, the student must ever keep before him the distinction between him who knows and the mind, which is his instrument for obtaining knowledge. అందుకనే అన్ని గ్రంథాలు మనకి చెప్పింది ఏమిటంటే మనస్సుని ఒక ఇన్స్ట్రుమెంట్ గా చూడు కానీ మనస్సు నిన్ను డామినేట్ చేయకూడదు. మనస్సు షుడ్ బి ఓన్లీ యూజ్డ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. దాన్ని చెప్పు చేతల్లో పెట్టుకోవాలి కానీ దాని చెప్పు చేతల్లోకి, మనస్సు చెప్పు చేతల్లోకి మనం మారిపోకూడదు, మనం దాని కింద ఉండకూడదు అనే విషయం ప్రతి గ్రంథము చెప్పింది. ఉపనిషత్తులు, జగద్గీత, ఎక్కడ పడితే అక్కడ ఈ విషయం వచ్చింది. కాబట్టి అదే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పింది. యాజ్ ఆల్రెడీ సెడ్, ద స్టూడెంట్ మస్ట్ ఎవర్ కీప్ బిఫోర్ హిమ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ హిమ్ హూ నోస్ అండ్ ద మైండ్ which is his instrument. Mind is only an instrument. Man is different, mind is different. Mind should be used as an instrument అనే మాట మళ్ళీ మళ్ళీ చెబుతోంది. ఎందుకు ఆ ఇన్స్ట్రుమెంట్? ఫర్ obtaining knowledge. And definition of the word mind already given as the mental body and manas, a compound. Compound అంటే రెండు కలిసిన ఒక సమ్మేళనం అని చెప్పింది. సరే, we can however by studying the effects of thought on these bodies, of thought on these bodies, when the bodies are new, infer by correspondence something of the beginnings of thought. We can, however, by studying the effects of thought on these bodies, when the bodies are new, infer by correspondence something of the beginning of thought. When a self in any given universe comes first into contact with the not self. మళ్ళీ పాత విషయంలోకి మనం మనస్సుని పంపించాలి, అంతకుముందు నేర్చుకున్న విషయంలోకి పంపించాలి అని చెబుతున్నాం, వేరేం లేదు. We can, however, by studying the effects of thought on these bodies, when the bodies are new, infer by correspondence something of the beginnings of thought. When a self in any given universe comes first into contact with the not self. So, ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులని, ప్రభావాల్ని అధ్యయనం చేయడం వల్ల ఈ శరీరాల మీద అంటే భౌతిక శరీరం, మానసిక శరీరం, వీటి మీద, ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులు, ప్రభావాలని అధ్యయనం చేయడం వల్ల ప్రత్యేకంగా ఈ శరీరాలు కొత్తవి అంటే కొత్త జన్మకి సంబంధించినవి అయినప్పుడు, when they are new bodies, when the bodies are new. సో ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులు, ఈ శరీరాలు ఉన్నప్పుడు భౌతిక శరీరం, మానసిక శరీరం, మధ్యలో ఉన్న కామమయ శరీరం, వీటన్నిటి మీద, ఈ శరీరాల మీద ఆలోచన ద్వారా ఏర్పడిన మార్పులు, ప్రభావాల్ని అధ్యయనం చేయడం వల్ల ప్రత్యేకంగా ఈ శరీరాలు కొత్తవి అంటే కొత్త జన్మకి సంబంధించినవైనప్పుడు పరోక్షంగా ఈ ఆలోచనలు ఒక పుట్టుకని అవగతం చేసుకునే ప్రయత్నం, శరీరాలకి ఆలోచన పుట్టుకకి ఉన్న సంబంధం కనుక్కునే, లేకపోతే ఊహించే అర్థం చేసుకోవచ్చు. సో కరెస్పాండెన్స్ సంథింగ్ ఆఫ్ ద బిగినింగ్, ఏదో కొంత అర్థం అవుతుంది. కరెస్పాండెన్స్ అంటే దానికి దీనికి కలిగిన సంబంధం ఏమిటి అని అర్థం చేసుకున్నప్పుడు మనకు కొంత అర్థం అవుతుంది అని చెబుతున్నారు. సో ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులు, ప్రభావాలని అధ్యయనం చేయడం వల్ల. సో వీ షుడ్ స్టడీ. మనం స్టడీ చేయకుండా, ఆలోచించకుండా ఎందుకు వస్తోంది పరిణామం, ఎక్కడిది ఆలోచన,
ఎక్కడి నుంచి వచ్చినందువల్ల నాలో ఈ మార్పు వచ్చింది అని ఆలోచించకుండా వెళుతున్నవాడు ఎవడు? బీడు భూమి లాంటి మనసు పెట్టుకున్నవాడు. ఎప్పుడైతే నేను విచక్షణతో ఆలోచిస్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన, నాకు కావాలా అక్కర్లేదా అని ఆలోచిస్తున్నప్పుడు నాకు అవసరం లేని దాన్ని మొదటే పీకి అవతల పారేస్తున్నా. అలా కాకుండా వదిలేస్తున్నప్పుడు లోపల చేరిన తర్వాత అది పెద్ద వృక్షం అయిన తర్వాత తీయాలంటే అంత ఈజీ కాదు. కాబట్టి ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులు, ప్రభావాల్ని అధ్యయనం చేయడం వల్ల ప్రత్యేకంగా ఈ శరీరాలు కొత్తవి అంటే కొత్త జన్మకి సంబంధించినమైనప్పుడు పరోక్షంగా ఇండైరెక్ట్ గా ఈ ఆలోచన యొక్క పుట్టుకని ఎలా పుట్టాయని కొంత మేరకు సంథింగ్ పరోక్షంగా కొంత మేరకు ఈ ఆలోచనల యొక్క పుట్టుకని అవగతం చేసుకునే ప్రయత్నం, అలాగే శరీరాలకి ఆలోచనలకి ఆలోచనల పుట్టుకి ఉన్న సంబంధం కనుక్కునే, అంటే శరీరాలకి ఆలోచనల పుట్టుకకి ఉన్న సంబంధం కొంతవరకు అర్థం అవుతుంది. ఈ సంబంధం కనుక్కునే ప్రయత్నాన్ని చేయొచ్చు, ఊహించచ్చు, అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. We can, however, by studying the effects of thought on these bodies when the bodies are new, infer అంటే లాజిక్ లో ఇన్ఫరెన్స్, డిడక్షన్ రెండు ఉన్నాయి. మన కృష్ణమూర్తి గారు వింటుంటే చెబుతారు, అనుమానం అంటారు మన శాస్త్రంలో. we guess by saying this is there, this is there కాబట్టి ఇది జరిగింది అని. కాబట్టి ఇన్ఫరెన్స్ అంటాం దాన్ని, ఇన్ఫరెన్స్. We can, however, by studying the effects of thought on these bodies when the bodies are new, infer by correspondence. అప్పుడు మనకు అర్థం అవుతుంది, అవగతం అవుతుంది. we are able to imagine. అనుమానం వేస్తుంది, అనుమానం తర్వాత ఈ అనుమానాన్ని ధృవపరచుకోవడానికి మేము చదువుతాం, అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసిన తర్వాత మన అనుమానం అంటే డౌట్ అని కాదు, గెస్టిమేట్ అనమాట. అనుమానం నిజం అవుతుంది, లేకపోతే మనకి నిజమేనేమో అని తెలుస్తుంది. ఇది చెబుతుంది ఆవిడ. We can, however, by studying the effects of thoughts on these bodies when the bodies are new, infer by correspondence. Inference and deduction are two methods in which logic is taught. Infer by correspondence something of the beginning, ఏదో కొంత మేరకు బిగినింగ్స్ ఆఫ్ థాట్ అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఈ శరీరాన్ని అధ్యయనం చేసినందువల్ల దాని ఎఫెక్ట్స్, దాని ప్రభావాలు ఈ కొత్త శరీరాల మీద ఏమిటి అని తెలుసుకున్నందువల్ల కొంత మేరకు బిగినింగ్స్ ఆఫ్ థాట్ అర్థం అవుతుంది. When a self in any given universe comes first into contact with the not self. ఇది మనం ఇది వరకే ఇచ్చినట్లు సరే ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులు, ప్రభావాలని అధ్యయనం చేయడం వల్ల ప్రత్యేకంగా ఈ శరీరాలు కొత్తవి అంటే కొత్త జన్మకు సంబంధించినమైనప్పుడు పరోక్షంగా ఇన్ఫరెన్స్ ద్వారా ఈ ఆలోచన యొక్క పుట్టుకని కొంత మేరకు అవగతం చేసుకునే ప్రయత్నం శరీరాలకి, మానసిక శరీరాలకి స్పెషలీ ఆలోచనల పుట్టుకకి ఉన్న సంబంధం కనుక్కునే, లేకపోతే ఊహించే అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. ఏమిటి మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే ఈ ప్రపంచానికి లేక ఈ ఒక ప్రపంచానికి సంబంధించిన స్వీయత, అంటే ఇక్కడికి వచ్చి ఏర్పడిన స్వీయత, సెల్ఫ్ ఏదైతే వచ్చిందో ఈ ప్రపంచంలోకి, ఆ స్వీయతతో కలవడం, సంబంధం ఏర్పడడం వల్ల ఇదంతా ఏర్పడింది అనేది. సో వెన్ ఎ సెల్ఫ్ ఇన్ ఎనీ గివెన్ యూనివర్స్, ఏ విశ్వంలో ఉన్న ఈ సెల్ఫ్ అనేది ఏ విశ్వంలో భాగమైనా కమ్స్ ఫస్ట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ది నాట్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనే స్వీయత, అస్వీయతతో సంబంధం పెట్టుకోవడం వల్ల, ఆ కలవడం వల్ల, సంబంధం ఏర్పడడం వల్ల మనకి తెలుస్తోంది. ఈ పరిశీలనలన్నీ మనకి దోహదం చేస్తాయని చెబుతోంది. దీస్ అబ్జర్వేషన్స్ మే హెల్ప్ అస్ అకార్డింగ్ టు ది యాక్సియం యాజ్ అబౌవ్ సో బిలో. పైన ఏది ఉందో కింద అదే ఉంది అనే హెర్మెటిక్ ఫిలాసఫీలో ఉండే ఒక సూత్రాన్ని ఆవిడ ఇక్కడ చెప్పింది. ది అబ్జర్వేషన్స్ మే హెల్ప్ అకార్డింగ్ టు ది యాక్సియం యాజ్ అబౌవ్ సో బిలో. Everything here is but a reflection, and by studying the reflections we may learn something of the objects that cause them. కాబట్టి ఈ స్వీయత అస్వీయతతో సంబంధం పెట్టుకోవడం వల్ల ఏ యూనివర్స్ లో ఉన్న ఈ సెల్ఫ్ ఇది కొంతదాకా ఈ బిగినింగ్స్ ఆఫ్ థాట్ అనేది అర్థం అవడానికి ఇది కూడా దోహదపడుతుంది అని. When self in any given universe comes first into contact with the not self, అస్వీయతతో సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఈ బిగినింగ్స్ ఆఫ్ థాట్ అనేది ఎలా ఏర్పడింది అని ఒక అనుమానం, ఒక ఇన్ఫరెన్స్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయం చెప్పారు. చెప్పిన తర్వాత ద అబ్జర్వేషన్స్, ఈ రకంగా మనం ఆలోచించి తర్వాత పరీక్షించిన విధానంలో
ఇట్ మే హెల్ప్ అస్ అకార్డింగ్ టు ద యాక్సియం. మనకు దోహదపడచ్చు ఈ ఆలోచనలు, ఈ సంబంధం, ఈ పరిశీలనలు మనకు దోహదపడచ్చు, సహాయపడతాయి కూడాను. ఓ సిద్ధాంతం ఉంది, పైన ఏదైతే ఉందో అదే కింద కూడా ఉంది. యాజ్ అబౌవ్ సో బిలో. ఇది హెర్మిస్ యొక్క ఫిలాసఫీలో ఒక భాగం. మనకు కనిపించేదంతా పైదాని యొక్క ప్రతిబింబమే. పైదాని యొక్క ప్రతిబింబమే మనం చూస్తున్నాము. ఈ ప్రతిబింబాన్ని తెలుసుకున్నందువల్ల, అధ్యయనం చేసినందువల్ల, దేనివల్ల ఈ వస్తువులు, ఈ ప్రతిబింబాలు ఎలా ఏర్పడుతున్నాయని తెలుసుకున్నందువల్ల, వాటికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకున్నందువల్ల మనము కొంతవరకు ఈ ఆలోచనలు ఇవన్నీ ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయం మనం గ్రహించవచ్చు అని చెప్పారు. ఆల్రెడీ గంట దాటిపోయినట్టుంది. సో ఈ శరీరాల మీద ఆలోచనల ద్వారా ఏర్పడిన మార్పులు, ప్రభావాల్ని అధ్యయనం చేయడం వల్ల, ప్రత్యేకంగా శరీరాలు కొత్తవి అయితే ఈ కొత్త జన్మకు సంబంధించినమైనప్పుడు పరోక్షంగా ఈ ఆలోచనల యొక్క పుట్టుకని అవగతం చేసుకునే ప్రయత్నం, శరీరాలకి ఆలోచనల పుట్టుకకి ఉన్న సంబంధం కొంతమేర కనుక్కునే ఒక పరిస్థితి, అలాగే ఊహించి లేకపోతే అనుమానం ద్వారా నిర్ధారణ చేసుకున్న, అనుమానం అంటే డౌట్ కాదు, ఇన్ఫరెన్స్, దాని యొక్క తెలుగు అనుమానం, అనుమానంతో నిర్ధారణ చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు అని చెబుతున్నారు. ఏమిటి మనకు అర్థం అవ్వాలి అంటే, ఏ ప్రపంచానికి చెందిన స్వీయత కూడా, సెల్ఫ్ కూడా అస్వీయతతో కలిసినప్పుడు, అస్వీయతలో ఉన్న విషయాలు స్వీయత గ్రహించినప్పుడు తెలుస్తోంది. అస్వీయతలో అన్నీ ఉన్నాయి, స్వీయతలో దాని ప్రతిబింబాలు ఉన్నాయి. ఇది మనం అంతకుముందు చదువుకున్నాం. ఈ పరిశీలనలు మనకి దోహదం చేస్తాయి, సహాయపడతాయి. ఒక సిద్ధాంతం ఉంది, పైన ఏదైతే ఉందో అదే కింద కూడా ఉంది అని ఒక సిద్ధాంతం ఉంది, యాజ్ అబౌవ్ సో బిలో. ఇది హెర్మిస్ చెప్పిన సిద్ధాంతము. మనకి కనిపించేదంతా కూడా పైదాని యొక్క ప్రతిబింబమే. ఈ ప్రతిబింబాన్ని తెలుసుకున్నందువల్ల, అధ్యయనం చేసినందువల్ల, దేనివల్ల ఈ వస్తువులు, ప్రతిబింబాలు ఎలా ఏర్పడుతున్నాయి, కారణాలు ఏమిటి, ఏర్పడడానికి ఉన్న కారణాలు ఏమిటి అని మనం కొంతవరకు గ్రహించవచ్చు అని చెబుతున్నారు.